హాయ్ మై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లెర్న్ ఫిజిక్స్ విత్ గుణా సార్. ఓకే, నేను ఈరోజు క్లాస్లో హీట్లో ఉన్న మరిన్ని సినాప్సిస్ చెప్పబోతున్నాను. సో నేను చెప్పబోయే సినాప్సిస్ ఏవైతే ఉన్నాయో ఆల్రెడీ చెప్పేసిన సినాప్సిస్ని ప్లేలిస్ట్లో పెట్టడం జరిగింది. వాటిని ఫాలో అవుతూ ఉండండి. ఖచ్చితంగా గ్రామీణ ప్రాంతంలో విద్యార్థులు దూరంగా వెళ్ళి కోచింగ్ తీసుకున్న వాళ్ళకి ఖచ్చితంగా ఇది బాగా ఉపయోగపడుతుంది. మీరే పెడతారు, సార్ మీ క్లాస్ విన్న తర్వాత మాకు మంచి ర్యాంక్ వచ్చిందని. ఓకే, ఇక క్లాస్ లేట్ చేయకుండా ఓకే ఇవాళ నెక్స్ట్ క్లాస్కి వెళ్ళిపోతున్నాం. లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ అండ్ లేటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్. సో ఏంటి లేటెంట్ హీట్? లేటెంట్ హీట్ అంటే ఏంటంటే ఒక సబ్స్టెన్స్ కనుక తీసుకున్నట్లయితే ఆ సబ్స్టెన్స్ యొక్క స్టేట్ని, అంటే సాలిడ్ స్టేట్ నుంచి లిక్విడ్ స్టేట్ కావచ్చు, లేదంటే లిక్విడ్ స్టేట్ నుంచి వేపర్ స్టేట్ కావచ్చు. ఏ కండిషన్లో అంటే కాన్స్టెంట్ టెంపరేచర్ని కాన్స్టెంట్గా పెట్టినప్పుడు ఓకే ఏమవుతుంది అంటే ఓన్లీ స్టేట్ మాత్రమే చేంజ్ అవుతుంది. దాన్ని లేటెంట్ హీట్ అంటాం. ఇక్కడ మనం లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ అన్నాం. లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ అంటే ద అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ రిక్వైర్డ్ టు చేంజ్ ద సాలిడ్ స్టేట్ మెటీరియల్ ఇంటూ ద లిక్విడ్ స్టేట్. అంటే నీకు నేను ఒక గ్రాము ఐస్ క్యూబ్ ఇచ్చా. ఐస్ క్యూబ్ అనగానే సాలిడ్ స్టేట్, దాన్ని వాటర్గా కన్వర్ట్ చేయాలి. అలా కన్వర్ట్ చేయాలంటే ఒక గ్రాముని నువ్వు కన్వర్ట్ చేయాలంటే ఎంత అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ ఇవ్వాలో దాన్ని మనం ఏంటంటే లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ అంటాం. దానికి ఫార్ములా యాక్చువల్లీ మనకి ఫార్ములా ఏంటంటే Q = M × LF. ఓకే, మన ఎల్ఎఫ్ కావాలి కాబట్టి సో ఎల్ఎఫ్ లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ Q/M. మరి Q అంటే ఏంటి? ఇక్కడ హీట్ ఎనర్జీ. హీట్ ఎనర్జీకి మనకి CGS యూనిట్ ఏంటి? క్యాలరీ. అండ్ మాస్ యూనిట్ ఏంటి? గ్రామ్. కాబట్టి లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ ఎంత అంటే వాల్యూ మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఇది ఎంత అంటే 80 calorie per gram. 80 calorie per gram. ఓకే, సో అదేవిధంగా మనం తీసుకున్నట్లయితే లేటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్. సో ఇది కూడా కాన్స్టెంట్ టెంపరేచర్ ఏం మారదు. మరి ఏం మారుతుంది? స్టేట్ మారుతుంది. ఎక్కడి నుంచి ఎక్కడికి మారుతుంది? వేపర్ అంటే ఎక్కడి నుంచి వస్తుంది? లిక్విడ్ స్టేట్ నుంచి వస్తుంది. వేపర్ అంటే గాలిలోకి వెళ్ళిపోతుంది. అంటే ఏమవుతుంది? గ్యాసియస్ స్టేట్కి కన్వర్ట్ అవుతుంది. అంటే ఇప్పుడు లేటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్ అంటే ద అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ రిక్వైర్డ్ టు కన్వర్ట్ the liquid state substance into the gaseous state. లిక్విడ్ స్టేట్లో ఉన్న వాటరే తీసుకున్నారనుకోండి, ఒకవేళ వాటర్ తీసుకున్నట్లయితే దాన్ని మనం వేపర్గా కన్వర్ట్ చేయాలి అంటే ఎంత హీట్ ఎనర్జీని సప్లై చేయాలి అంటే 540 calories కనుక మనం 1 గ్రామ్ వాటర్కి సప్లై చేసినట్లయితే అదేమవుతుందంటే వాటర్ స్టేట్, దట్ మీన్స్ లిక్విడ్ స్టేట్ నుంచి గ్యాసియస్ స్టేట్కి కన్వర్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. దట్ ఈజ్ ఓకే. ఇక హ్యూమిడిటీ అంటే వాతావరణంలో ఉండే తేమ ఉంటుంది కదండి. ద అమౌంట్ ఆఫ్ వేపర్ ప్రజెంట్ ఇన్ ద అట్మాస్ఫియర్ ఈజ్ కాల్డ్ యాజ్ హ్యూమిడిటీ. నెక్స్ట్ ఇక కూల్ డ్రింక్స్ బాటిల్ మీద, కూల్ డ్రింక్ ఫ్రిడ్జ్లో తీసి బయట పెట్టినప్పుడు దాని మీద వాటర్ డ్రాప్లెట్స్ ఫామ్ అవుతాయి. దాన్ని కండెన్సేషన్ అంటారు. ఓకే, అదే మనకి విండో పెయిన్స్ మీద లేదంటే లీవ్స్ మీద ఎస్పెషల్లీ వింటర్లో చూసినట్లయితే వాటర్ డ్రాప్లెట్స్ వస్తాయి కదండి, వాటిని డ్యూ అంటారు. ఇక థిక్ మిస్ట్ అంటే అట్మాస్ఫియర్లో ఉండే డస్ట్ పార్టికల్స్ మీద కనుక కండెన్సేషన్ జరిగితే అది పొగ మంచు కింద ఏర్పడుతుంది. దాన్ని మనం ఏమంటే స్మాగ్ అంటాం. ఓకే, ఆర్ ఫాగ్. సో ఇంకా మనకి ఇందులో ఇంపార్టెంట్గా ఏమున్నాయి అంటే కన్వర్షన్ ఆఫ్ యూనిట్స్. ఓకే, ఆల్రెడీ మనకి హీట్ ఎనర్జీకి దట్ మీన్స్ 1 calorie. ఎస్, దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. 1 calorie నువ్వు SI యూనిట్లోకి మార్చుకోవాలి అంటే 1 calorie = 4.18 joule. దీన్నే కొన్నిసార్లు అప్రాక్సిమేట్లీ మనం 4.2గా రాసుకున్నాం. 4.2 J సింబాలిక్గా రిప్రజెంట్ చేసేటప్పుడు Jతో డినోట్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ క్లాస్లో మనం ఏం చేద్దామంటే వర్క్షీట్లో 120 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాటిని డౌన్లోడ్ చేసుకోండి, ప్రింట్అవుట్ తీసుకుని మీ చేతిలో పెట్టుకుని ఓకే నేను ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను, మీరు ఆన్సర్స్ చూస్తే. సో ఈ టాపిక్ మీకు చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ.